హలో అండి. రాగి జావాని ఇప్పుడు నేను చేసిన విధంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. పిల్లలు, పెద్దవాళ్ళందరూ ఇష్టంగా తాగుతారండి. మనము రాగి జావ తయారు చేసుకోవడానికి ఎన్ని గ్లాసులు కావాలనుకుంటే అన్ని గ్లాసుల వాటర్ తీసుకొని మరిగించాలండి. దాంట్లో ఒక చిటికెడు ఉప్పేసుకోవాలి. అది మరుగుతున్న సమయంలో ఇంకొక చిన్న బౌల్‌లోకి చల్లటి వాటర్ తీసుకొని ఒక కప్పుకి ఒక స్పూన్ చొప్పున రాగి పౌడర్ తీసుకొని కలుపుకోవాలండి. ఆ కలిపిన మిశ్రమాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత, ఈ మరుగుతున్న వాటర్‌లో వేసి బాగా కలపాలండి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఉండలు ఉండకుండా బాగా కలిపేసి, అప్పుడు ఒక చిన్న స్పూను నెయ్యేయాలండి. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటది. విత్ మంచి స్మెల్ ఉంటదండి. అలా నెయ్యి యాడ్ చేయడం వల్ల. పిల్లలకు గూడా ఇష్టంగా తాగుతారు. అందుకోసమని ఇది ఫ్లేవర్ కోసమండి. నెక్స్ట్ ఇలా మరిగిన తర్వాత మంచి పొంగొస్తదండి. అలా పొంగొస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకొని దాంట్లో ఒక స్పూను కర్డ్ అనేది యాడ్ చేయాలి. ఈ కర్డ్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి. మనకెక్కడ చిన్న క్లాట్స్ లాగా కూడా కనబడకూడదు. అలా మనము మంచిగా మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఆ నెయ్యి ఫ్లేవర్ విత్ ఈ కర్డ్ యాడ్ చేసిన ఫ్లేవర్ వల్ల ఆ జావా అనేది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటదండి. ఇలా కలిపిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని పిల్లలకు, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది డైలీ తాగడం వల్ల మనకు ఐరన్ అనేది